ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. మనము యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి మన జీవితం నీతిగా, నిర్దోషంగా, విశ్వాసం మూలంగా మనం వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. క్రైస్తవులము, విశ్వాసులము భక్తిగానే భయభక్తులతో వెళుతున్నప్పుడు ఎందుకు శ్రమలు, ఎందుకు బాధలు, సఫరింగ్స్ అండ్ పెయిన్ అనే ఆలోచనలు, ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేమిటన్నట్లయితే సఫరింగ్ మెస్సాయా, శ్రమలు, బాధలు, వాటి గుండా వెళ్ళిన మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూడాలి. సఫరింగ్స్ అండ్ పెయిన్స్, శ్రమలు, బాధలు, కష్టములు మరియు బాధ, పెయిన్ ఎందుకోసం? లోకానుసారంగా ఆరోగ్యంగా ఉండటం, గొప్ప పేరు, ప్రతిష్టలు అంతా కూడా మనమే గెలిచినట్టుగానో, జయించినట్టుగానో, యుద్ధం చేసి పోట్లాడి ఇవి ఘనంగా, గొప్పగా ఎంచుతూ ఉంటారు లోకరీతిగా. మరి దేవుని దృష్టిలో మనకి 53 అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో అతను నలగొట్టుట తండ్రికి యెహోవాకు ఇష్టమాయెను. ప్లీజెస్ గాడ్. ఆయనకి అది అంగీకారమైంది, అభీష్టమైంది, తండ్రి చిత్తమైంది. అర్థము, మనము అత్యున్నతమైన సింహాసనం, పరలోకంలో దేవుడిచ్చే మహిమను పొందుకోవటానికి సోపానము, ల్యాడర్ అండ్ స్టెప్స్, పాత్, మార్గము, ఇచ్చిన సోపానం ఈ మార్గముగా కనపడుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమలు, వాటి గుండా వెళ్ళటం. మీరు గమనించండి, అబ్రహాం మొదలుకొని ప్రవక్తలను తీసుకోండి, మోషే, అలాగే మనం దేవుని వాక్యంలో అపోస్తులను తీసుకోండి, పౌలు, అలాగే రాజుల నుంచి దావీదుని తీసుకోండి, ఈ సఫరింగ్స్ గుండా వెళ్ళారు, శ్రమలు గుండా వెళ్ళారు. యోసేపుని తీసుకోండి పాత నిబంధనలో. ఇవన్నీ కూడా దేవుడు పనిచేయడానికి, సర్వశక్తి గల దేవుడు పనిచేయడానికి ఇవి మూలకాలు, ఎలిమెంట్స్, ఇంగ్రీడియంట్స్. బాధలు, శ్రమలు. మనం నీతిగా ఉంటున్నాం, భక్తిగా ఉంటున్నాం, కానీ ఆరోగ్యంగానో, ఆర్థిక పరంగానో, శత్రువులు, ఇరుగు పొరుగుల ద్వారానో, బంధువుల ద్వారానో ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా వెళుతూ ఉన్నాం. ఇవి మన ముందున్నవారు, మహిమలోనికి వెళ్ళిన మార్గం ఇది మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకొని మనల్ని మనం 3 పేతురు 4:1 వచనంలో క్రీస్తు శరీరం మందు శ్రమపడును గనుక మీరు నాటి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆర్మ్డ్ యువర్ సెల్ఫ్ విత్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వలె. ఇది సర్వంగ కవచం గురించి మనకు తెలుసు, కానీ శ్రమ పడుతూ ఉన్నప్పుడు మనం ఇక నుండి బెదిరిపోవద్దు, అదిరిపోవద్దు. ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఇక్కడి నుంచి మనం ఆపివేద్దాం. ఇవి తండ్రి చిత్తము. ఎందుకు? వీటి నుండి మనకి పట్టజాలని, మోయలేని మహిమ మన ముందు ఉన్నది. అది ఉన్నతమైన బహుమానము. ఇది మనం తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నడిచిన త్రోవ ఇది. చూడండి, సిలువతోటి అంతమైందా? క్రూసిఫిక్షనేనా? తర్వాత రిజరెక్షన్. అత్యున్నతమైన సింహాసనంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. మన క్రీస్తుతో పాటు శ్రమ పడితే ఆయనతో పాటు ఏలతాము, ఆయనతో పాటు చనిపోతే బ్రతుకుతాం, పునరుద్ధానము. ఇవన్నీ మనకు ఉన్నవి కనుక క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమ అనుభవించుము అని పౌలు తన చివరి పత్రిక 2వ అధ్యాయంలో తిమోతిని పిలిచాడు. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు శ్రమలు గుండా వెళ్ళటం, ముళ్ళు గుండా వెళ్ళటం, ఇవి నిర్దోషిగా నువ్వు ఉన్నావో లేదో చెక్ చేసుకోచాలు. తర్వాత 7 ఆశీర్వాదమా ఆయన నిర్ణయిస్తాడు నీ నమ్మకత్వాన్ని బట్టి. యోబు శరీరం మీద శ్రమపడి మనం చూసాం కదా. తర్వాత ప్రభు ఎంత కనికరం గలవాడు, ఏ విధంగా వాటిని ఆయన మహిమలోనికి తెచ్చాడో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లేక నీ కుటుంబం ఇలాంటి ఇబ్బందులుగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను మహిమలోనికి తీసుకుని వస్తాడు. మీరు కొంచెము కాలము భూమి మీద మనకి శ్రమ కలుగుద్ది, తర్వాత మన అగ్ని వంటి శ్రమలు కలుగుతాయి. ఇదే పేతురు 4వ అధ్యాయంలో మనం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం ఆయన మహిమలో వాటిని మనకిచ్చు ప్రతిఫలము చూసి మనం
పట్టజాలని విధంగా ఆనందంతో ఆ రోజు మనం గంతులు వేస్తాం. తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ప్రవచనాన్ని పోల్చుకుని మీతో నేను మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక విషయం తెలుసు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ తర్వాత నుంచి ఆఫ్టర్ మాత్ ఏం జరిగింది ఒక్కొక్కటి మనం చూస్తే, హమాస్ ఆ రోజున 1200 మందిని ఇజ్రాయెల్ని దాదాపు చంపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నేటికి పాలస్తీనా వాళ్ళు లెక్కలు చెప్తున్నారు, గాజా నుండి 50,000కు పైగా చనిపోయారని, లక్షల మంది గాయపడ్డారని, పిల్లలు స్త్రీలు చనిపోయారని. ప్రియులారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటన్నట్లయితే, డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, తర్వాత గాజాను, ఏ విధంగా వెస్ట్ బ్యాంక్, వీటిని అతను అక్కడ ఉన్నటువంటి పాలస్తీనుల్ని వేరే చోటకి తరలించి వాటిని తీసుకోవాలని ఒక ప్రకటన చేశాడు. అక్కడ అతను గొప్ప పట్టణాన్ని నిర్మిస్తానని. అలాగే బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, వాటిని మేము కలుపుకుంటాము, గాజాను అనెక్స్ చేస్తాము అని ఒక మాట చెప్పాడు. వెంటనే మొదలైంది ఇప్పుడు అరబ్ దేశాలు, సౌదీ అరేబియా ప్రధానమైన దేశాలు, ఇరాన్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా కలిసిపోయే ఒక అరబ్ లీగ్ ఒకటి ఏర్పడింది. వాళ్ళు దీన్ని మేము అంగీకరించాం, పాలస్తీనా సెపరేట్ స్టేట్గా ప్రకటించాలి అని బలంగా ముందుకొచ్చారు అరబ్ దేశాలు. సమ్మిట్స్ జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు చూడండి, మన దేశంతో యుద్ధం చేశారు కదా, వాళ్ళు మన దేశం ముందు నిలవలేకపోయారు, కానీ అతను ఇరాన్తో కలిశాడు. పాకిస్తాన్ ప్రధాని ఇజ్రాయెల్ను మేము అంగీకరించాం, పాలస్తీనా సెపరేట్గా స్టేట్ చేయండి అని ప్రకటించారు. అలాగే ఇటు బ్రిటన్, ఫ్రెంచ్, ఇమాన్యుయల్ మెక్రాన్, స్పెయిన్, చిలే, ఇండోనేషియా, ఇవన్నీ కూడా ముందుకు వచ్చాయి. మేము ఇప్పుడు పాలస్తీనాను అంగీకరిస్తున్నాం, సెపరేట్ స్టేట్ చేయాలని. వాటితో పాటుగా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా మేము హ్యూమనిటేరియన్, పాలస్తీనాలో జరుగుతున్న పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం, వాళ్ళకి ఎయిడ్ సహాయం కావాలి, వైద్యం కావాలి, కాబట్టి మేము పాలస్తీనాని ఒక స్టేట్కి అంగీకరిస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్లో పాలస్తీనా ఫ్లాగ్ని మేము పైకి ఎగరేస్తాం, స్టేట్కి అంగీకరిస్తాం అనేది ప్రకటించారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం అంతా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏమిటి మనం చెప్తుంది? జకర్యా 12:2-3 వచనాల్లో నెరవేరబోతూ ఉన్నాయి. నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించి పాత్రలు చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును ముట్టడి వేస్తారు, అలాగే భూజనులందరూ దానికి విరోధులై కూడతారు. ఇది నెరవేరబోతూ ఉంది. ఆలోచించండి, ఒకసారి చూస్తూ ఉండండి. పీనుగు ఉన్నది, గ్రద్దలు రాబోతున్నాయి, రెక్కల పైనుంచి క్లౌడ్స్ అండ్ వింగ్స్ జరగబోతుంది. మేఘముల మీద మనం కొనుపబడే సమయం రాబోతూ ఉన్నది. వాటితో పాటుగా మనం మరొకటి తెలుసుకోవాల్సింది, డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ మీద పుతిన్ చేస్తున్న దాడిని, జనం చనిపోతున్నారు, డ్రోన్స్తో దాడి చేస్తున్నారు కాబట్టి దాదాపు 3 సంవత్సరాల యుద్ధం. పుతిన్ అతను కామెంట్ చేశాడు, క్రేజీ పుతిన్, పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు పుతిన్, అలాగే ప్లేయింగ్ విత్ ఫైర్, అగ్నితో నువ్వు చెలగాటం ఆడుతున్నావు అని చెప్పాడు. ఆ తర్వాత పుతిన్ వాళ్ళు ప్రకటించారు, నువ్వు అలాగే మమ్మల్ని మాట్లాడితే, అవును మేము వరల్డ్ వార్ అందులోకి తీసుకెళ్తున్నాం ప్రపంచాన్ని, మీరు కూడా రండి యుద్ధానికి అని అతను ఛాలెంజ్ చేశారు. ప్రిమర్ వాళ్ళరా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం సంఘముగా, దేవుని బిడ్డలంగా మన బేసిక్స్ మారు మనసు, విశ్వాసము, రక్షణ, వాటితో పాటు ఎండ్ టైమ్స్ ప్రవచనాలను చూడాలి, ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును కొనుక్కోవడానికి రావడానికి ముందు భూమి మీద యెరూషలేము ఒక యుద్ధంలో ఓడిపోద్ది, డివైడ్ చేయబడుతూ ఉంటుంది. అలాగే చూడండి, పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు, గతించిపోయాడు. అయితే మరొకడు లియో 14 అతని స్థానంలో వచ్చాడు. వాళ్ళు పోపులోంచి వస్తాడు ఫాల్స్ ప్రాఫెట్, ఆ మ్యాంటిల్, అదే ఏమైతే ప్రారంభించాడు పోప్ ఫ్రాన్సిస్, వాటిని తీసుకుని వస్తాడు అతను. చూడండి, ఏలియా ఉన్నాడు. అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎవరు? ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు. కాబట్టి అదే స్పిరిట్ మ్యాంటిల్ తోటి ఇప్పుడు వచ్చేవాళ్ళు పనిచేస్తారు. ఫాల్స్ ప్రాఫెట్ ఖచ్చితంగా ఉన్నాడు, పోపు ద్వారా బయటపడతాడు అతను. అలాగే ది యాంటిక్రైస్ట్ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఒకటే మీ అందరికీ హెచ్చరిక, క్రీస్తు శరీరం మందు శ్రమపడను, అటు మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి. మనకి రావలసినటువంటి పెర్సిక్యూషన్లు, ట్రిబులేషన్, అవి త్వరలో ప్రారంభమవుతూ ఉన్నాయి. భూజనులు, దేశములు అంతా కూడా ఇజ్రాయెల్కి విరోధంగా వెళుతున్నారు. మరొకటి, ఇజ్రాయెల్ దేశం ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేయడానికి ఒక 24 గంటల్లో అలా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. యురేనియం వాళ్ళు ఆ ఫెసిలిటీస్ వాటన్నిటిని లేకుండా చేయడానికి. అయితే డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు అతను ఎలక్షన్కు ముందు క్యాంపెయిన్లో చెప్పాడు స్ట్రైక్ చేయండి అని, కానీ ఇప్పుడు
ఫోన్ కాల్ చేసి బెంజమిన్ నెతన్యాహుకి వార్నింగ్స్, హెచ్చరికలు ఇస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అప్పుడే కాదు, న్యూక్లియర్ డీల్ మేము చేస్తున్నామని. చూడండి పరిణామాలు ఎలా మారుతూ ఉన్నాయో. అంటే అధికారం వచ్చిన తర్వాత పొలిటీషియన్ లాగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతకుముందు ధ్వంసం చేయండి అని చెప్పాడు, స్ట్రైక్ చేయండి అని. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. 3 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదిలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. స్టేబుల్ అండ్ ఇమ్మూవబుల్, కదలని వారిగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు, దేవుని కార్యముల్లో, దేవుని రాజ్యం కట్టడంలో నీవు ఆసక్తిగా ముందుకు వెళ్ళు. చూడండి, ఎవరు ధనవంతులు పనిచేయడానికి? పేద విధవరాలు కదా 2 కాసులు ఇచ్చిన వాళ్ళు. ఎవరు రాత్రి పగలు శక్తి వంచన లేకుండా పనిచేసేవాళ్ళు దేవుని కొరకు? ఆర్డినరీ, సామాన్యమైన విశ్వాసం. నక్షత్రములు మబ్బు మసకలో కనపడినప్పుడు కొవ్వొత్తులు వెలుగుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కాల్ మీ గొప్పది, మీకు ఇచ్చిన తలాంతు చాలు. మనమందరం కూడా యేసుక్రీస్తు కొరకు పనిచేద్దాం. తెలుగు సంఘాల గొప్ప ఉద్యమాన్ని తీసుకుని వద్దాం. దేవుని పరిశుద్ధాత్మ ఆ విధంగా మనలను సిద్ధపరచును గాక. మిడిల్ ఈస్ట్ వార్తలు చూడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఆమేన్. ఈ జలములలో బడి వెళ్ళినా అవి పొర్లి రావు, ముంచలేవు. అగ్నిలో బడి నడిచినా జ్వాలలు కాల్చలేవు. యాకోబు దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను, చేస్తాను జయధ్వని. జయధ్వని, 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 జయధ్వని.